స్నానాల తొట్టె అంటే బాత్ టబ్ కి 40 లక్షల రూపాయలు వెచ్చించారు. రిషికొండ ప్యాలెస్ లో ఆయన కోసం కట్టించుకున్న రిషికొండ ప్యాలెస్ లో బాత్ టబ్ కి బాత్రూమ్ కి ఇచ్చిన విలువ కూడా పులివెందుల నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సందీప్ పంచకర్ల. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు, పులివెందుల నియోజకవర్గ ప్రజలకి కూడా పవన్ కళ్యాణ్ గారే ఆశాజ్యోతి కింద మారారు. ఎందుకు అంటారా? 2021 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చడం కోసం జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించారు. టైం లైన్ ప్రకారం తీసుకుంటే కనుక 2023 సంవత్సరం కల్లా అది పూర్తవ్వాల్సిన ప్రాజెక్ట్. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయే సమయానికంటే 2024 సంవత్సరానికి కూడా కేవలం ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల్లో 40% పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. దాన్ని అక్కడితో వదిలేశారు. అట్ ద సేమ్ టైం అదే టైం ఫ్రేమ్ లో తీసుకుంటే కనుక 2021 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం కట్టించుకుంటే రిషికొండ ప్యాలెస్ లో పెట్టిన శ్రద్ధ ఎలా ఉంది అంటే, దాన్ని 2024 సంవత్సరం కల్లా దాని పనులను పూర్తి చేసి వారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని తీసుకెళ్లి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు ఫిబ్రవరి 29 తారీఖున. ఆ రిషికొండ ప్యాలెస్ లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన బాత్రూమ్ తీసుకుంటే కనుక దానికి ఒక బీచ్ వ్యూ, అంతేకాకుండా స్నానాల తొట్టె అంటే బాత్ టబ్ కి 40 లక్షల రూపాయలు వెచ్చించారు. రిషికొండ ప్యాలెస్ లో ఆయన కోసం కట్టించుకున్న రిషికొండ ప్యాలెస్ లో బాత్ టబ్ కి బాత్రూమ్ కి ఇచ్చిన విలువ కూడా పులివెందుల నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 280 కోట్ల రూపాయలని ఫండ్స్ ని శాంక్షన్ చేయించుకుని ఈ రోజు పులివెందులలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల్ని దాదాపు 96% పనులు పూర్తి చేయగలిగారు. పైప్ లైన్ వర్క్స్ తీసుకుంటే కనుక 99% పైప్ లైన్ వర్క్స్ ని పూర్తి చేయగలిగారు. త్వరలో ప్రజల గొంతుని తడిపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. నాకు ఓటు వేయలేదు కదా, అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలి, పూర్తిగా విధ్వంసం చేస్తామనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, నాకు ఓటు వేసినా వేయకపోయినా కూడా ప్రజలందరూ సమానం, ప్రజల బాధలు నాకు ముఖ్యం అని చెప్పని వాళ్ళ బాధలను తీర్చే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది అంతా విన్నాక కూడా కొంతమంది పేటీఎం వాళ్ళు అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీరు తెప్పించారు కదా అని చెప్పి అంటారు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు నీరు తెప్పించారు, కానీ అది కంటి నుండి, ప్రజల కళ్ళ నుంచి నీరు తెప్పించారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన తెప్పించిన నీరు ద్వారా ప్రజల గొంతులు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. బోత్ ఆర్ నాట్ ద సేమ్. జై జనసేన.